శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకునే ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎలాగే మరి ఎన్నో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నిన్న నాకు ఒక ఫ్రెండ్ అర్జెంటుగా చేయాలనిపించి చేస్తున్నానండి ఈ వీడియో. నిన్న నాకు ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, నా కొలీగ్ అనమాట. తను ఆల్రెడీ 2 years బ్యాకే పెట్టారనమాట యూట్యూబ్ ఛానల్. నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మేడం మీరు మొన్నే పెట్టారు, 9 months ఎంత అవుతుంది, మీకు సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారు, నాకేమో సబ్స్క్రైబర్స్ లేరు, వాచ్ అవర్స్ లేవు మేడం, నేను ఎంత మంచి కంటెంట్ పెట్టినా సరే ఎవరో చూడట్లేదు మేడం అని అన్నారు. రోల్ వచ్చి మధ్యలో చెప్పుకున్నట్టు ఉందండి అనేసి ఏదో కాసేపు మాట్లాడి పెట్టేశాను. వెంటనే నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు. రెండోది ఏం అబ్జర్వ్ చేశానంటే, అందరికి ఇలా కావాలన్నమాట, ఇన్స్టెంట్ గా కావాలి, ఏదైనా సరే ఇన్స్టెంట్ గా కావాలి. ₹1,00,00,000 ఎవరో ఒకరు బ్యాగ్ లో పెట్టి తీసుకొచ్చి మన చేతికి ఇచ్చారు, కానీ మనం కష్టపడకూడదు. ఇది ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ అనమాట. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, మంచి వీడియోస్ అయితే ఎవరు చూడరు. ఎందుకంటే మోటివేషన్ చెప్పేది కానీ, లేదంటే పలానా చోట ఇలా జరుగుతుందండి మీరు జాగ్రత్త పడండి అని చెప్పేది కానీ ఎవరు చూడరు. నేను తనకి ఇదే చెప్పానండి, ఎవరు చూడరు. ఇప్పుడు ఏం చూస్తారంటే, ఎక్కడ చీరలు బాగా అమ్ముతున్నారు ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే ఎక్కడ సెల్ ఫోన్లు అమ్ముతున్నారు, ఎక్కడ బైక్స్ అమ్ముతున్నారు. ఇవి కూడా అవసరమే, కాదని కావట్లేదు. దీనికంటే ముందు అది కొనుక్కోవడానికి మనకు కావాల్సిన వనరులు మన దగ్గర ఉండాలి కదండి. డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి, మనలో ఉన్న నెగిటివిటీ ఎలా తీసుకోవాలి, లేదా ముందు జరుగుతున్నది ఏంటి, ఇక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంది, ఈ ఈ సిచ్యువేషన్స్ లో మనం ఎలా ఉండాలి అనేది చెప్తుంటే ఎవరికి నచ్చట్లేదండి. నచ్చకే మాకు వ్యూస్ రావట్లేదు. నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వ్యూస్ లేవు. ఎందుకంటే చూడరు. ఎందుకంటే సబ్స్క్రైబ్ ఏదో ఒక నేను చెప్పే కంటెంట్ లో ఏదో ఒక చిన్న వర్డ్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉంటుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు. అంతే తప్పితే ఫుల్ వీడియో చూస్తే లోపల ఏముందో, మ్యాటర్ ఎంత చెప్తున్నారు, మనం ఎంత మోటివేట్ అవుతున్నాం అనే విషయం వీళ్ళకి తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ దగ్గర ఉన్న విషయం ఏంటంటే, అందరికి ఇన్స్టెంట్ గా వచ్చేది. ఇన్స్టెంట్ కాఫీలా వచ్చేది. పూర్వం కాఫీ తాగాలంటే కాఫీ గింజలు తెచ్చుకొని నూరుకొని ఫిల్టర్లు వేసుకొని చేసుకొని పాలు కలుపుకొని తాగేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. బ్రూ కాఫీ వస్తుంది, ₹2 ఎట్టుకెళ్తే ప్యాకెట్ ఎత్తున్నాడు, గవగా తెచ్చుకొని పాలు వేసేసుకొని తొరిపేసుకుని తాగేయటమే. ప్రస్తుతం నవ్వే డేస్ లో మనుషులకి ఇదే కావాలన్నమాట. కాబట్టి అందరూ ఇలాగే ఉన్నారండి. ఒక్కడని నేను చెప్పను, ప్రతి ఒక్కళ్ళు ఇలా ఉన్నారు. మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైతే చీరలు బాగా అమ్ముతున్నారో, అది లక్షల్లో వెళ్ళినా సరే, ₹1,00,000 చీర అయినా సరే, ఆ చీర ఎక్కడ బాగుంది, అది ఆ వీడియోస్ చేస్తే ఈ బట్టలు ఎక్కడ అమ్ముతున్నారు, లేదంటే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా, బ్రాస్ ఐటమ్స్ పూజ సామాన్లు ఎక్కడ అమ్ముతున్నారు, ఏ షాప్ లో అమ్ముతున్నారు, వెళ్ళి అది వీడియో తీసి పెడితే నిమిషాల్లో వేలలో వ్యూస్ వస్తాయండి. మాలాగా మంచి విషయాలు, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళకండి అమ్మా, అక్కడ ఇది జరుగుతుంది, లేదంటే మీరు ఇలా డబ్బులు దాచుకోండి, లేదంటే మీరు సేవింగ్స్ లో పెట్టుకోండి, లేదంటే ఇలా గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి అని ఎవరైనా మాలాంటి వాళ్ళు, అంటే చిన్న చిన్న యూట్యూబర్స్, ఇప్పుడే వస్తున్న యూట్యూబర్స్ ఎవరైనా సరే చెప్తుంటే ఎవరికి నచ్చట్లేదండి. ఎవరు చూడట్లేదు కూడా. లేదా కామెడీ అనమాట, ఎవరో ఒకరిని తిడతా ఉండాలి, ఏదో రకంగా కామెడీ చేస్తూ ఉండాలి, ఎదుటి వాడిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి. అండ్ లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ చేస్తా కూర్చుంటే ఎప్పుడు సంపాదిస్తాం మనం? ఇలా 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 ఎంతసేపు రీల్స్ ట్రోల్ చేసేసి టైం వేస్ట్ చేస్తుంటే మంచి మాటలు ఎప్పుడు వింటాం? మాకు అన్ని తెలుసండి, అబ్బో చాలా ఛానల్స్ వచ్చేసాయి, అన్ని తెలుసు, మేము అన్ని చేసేసాం, అందరికీ అన్ని తెలుసండి. కానీ ఎవరో ఒకరికి ఏదో ఒకటి తెలియకుండా ఉంటుంది. ఇంతమంది చిన్న చిన్న యూట్యూబర్స్ ఎందుకు పెట్టారంటే, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడం కోసం యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు. మీరు ఎవరు చూడరు, ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు. మంచి ఛానల్, ఒక మంచి మోటివేషన్ చెప్తున్నారు, ఒక మంచిగా ఏదైనా ఒక వ్యక్తిని ముందుకు, ఇప్పుడు 1,00,000 మంది చూసారనుకోండి, అందులో ఒక్కడు బాగుపడినా మేము ఎంతో ఆనందపడతాం. ఇంకొకటి ఏంటంటే, దీని ద్వారా బయటకు వెళ్ళి పని చేసుకోలేని వాళ్ళు కానీ, లేదంటే బయటకు వెళ్ళి ఇంట్లో ఒప్పుకోకుండా పని చేసుకోకుండా డబ్బులు తెచ్చుకోలేని వాళ్ళు కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొద్దిగా ఎర్న్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా కొంత ఛానల్స్, నేనైతే అలాగే చేయాలనుకున్నాను. బయట పని చేసుకున్నా నాకు మనీ ఎర్నింగ్ కోసం ఇంట్లో ఉండి చేయాల్సింది ఏముంది, పార్ట్ టైం అని చెప్పి నేను ఇది ఎంచుకున్నాను అనుకోండి. ఇలాగ మంచి మంచి కోసం చెప్తే మాత్రం ఎవ్వరు యూట్యూబ్ ఛానల్ చూడరండి.
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలి. ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా ఉండాలంటే ఎద్దటోని తిడతా ఉండాలి, లేదంటే పెళ్ళాన్ని తిడతా ఉండాలి, లేదంటే మొగుడిని తిడతా ఉండాలి, లేదంటే పక్కింటోని తిడతా ఉండాలి. ఈ ఎంటర్టైన్మెంట్ కావాలి. లేదా అక్కడ ఏమమ్ముతున్నారు, ఇక్కడ ఏమమ్ముతున్నారు, ఏ షాప్ లో చీరలు ఖరీదుగా అమ్ముతున్నారు, ఎంత పెద్ద హోటల్లో ఫుడ్ కరెక్ట్ గా ఉంది, ఎంత పెద్ద మాల్స్ ఉన్నాయి, లేదంటే సిటీలో ఏమేమి చూడడానికి ఎంటర్టైన్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టుకొని చూడడానికి ఏమున్నాయి అనేవి మాత్రమైతేనే చూస్తారనమాట. నేను ఇదే చెప్పానండి దానికి. ఉమా గారు మీరు ఇలా చేస్తున్నారు కానీ ఎంతసేపు ఎక్కువ వ్యూస్ దీనికే వస్తాయి, మనం మంచి చెప్తాం కాబట్టి వ్యూస్ రావు. అలా అని చెప్పి వీడియోస్ చేయడం మానేయాల్సిన పని లేదు. మనం దీనికి ఏమి ఇది చేయట్లేదు కదా, ఎవరిని ప్రలోద్బలం పెట్టి మీరు ఖచ్చితంగా చూడాలని మనం చెప్పట్లేదు కదా. మన పని మనం చేస్తే చూడండి, శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను భగవద్గీత ఎప్పుడు చదవలేదండి, నాకు తెలియదు, అందరూ చెప్పిందే నేనే చెప్తున్నాను. కష్టే ఫలి అని, మనం కష్టపడతా ఉంటే ఫలితం అదే వస్తుంది ఎప్పటికైనా సరే అని తనకి చెప్పానండి. తను కూడా కాసేపు బాధపడ్డారు. మరి ఏం చేస్తాం, నేనైతే చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నేను పెట్టి 9 months అయింది, నాకు పెద్ద పెద్ద వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి, అలాగే మనీ ఎలా సేవ్ చేసుకోవాలని ఉంది, చాలా ఉన్నాయి నా ఛానల్లో. బట్ ఎవరు చూడట్లేదు. ఎక్కువ ఒక 20-30 వ్యూస్ కూడా రావడానికి కష్టం అయిపోతుంది. ఓకే, ఇట్స్ ఓకే, ఎవరు ఎంతవరకు చూస్తారు. ఒకటి చెప్తాను వినండి, అంతా అయిపోయిన తర్వాత మునిగిపోతాను చూడండి, అప్పుడు పట్టుకుంటారు ఇలాంటివన్నీ. మునిగిపోండి, ఎంతమంది ఎంతసేపు మునిగిపోయినా పర్వాలేదు, మేము చెప్పేవాళ్ళం ఇలాగే చెప్తాం, మేము ఇలాగే ఉంటాం అనమాట. కాబట్టి నా ఛానల్ మీకు నచ్చితే కనుక, నా ఛానల్లో కంటెంట్ ఉంది అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మాకు కామెంట్స్ కూడా పెట్టరండి, ఎందుకంటే కామెంట్స్ పెడితే మేము ఫీల్ అయిపోతామేమో. మేము ఫీల్ అవ్వం, ఎందుకంటే మేము దేనికి రెస్పాండ్ అవ్వం కదా. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద 2 లక్షలు 3 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉండి రోజుకి 20-30 వేల వ్యూస్ వచ్చిన ఛానల్స్కి అయితే వేలల్లో 100లో కామెంట్స్ పెడతారు. ఓకే, పెట్టుకోండి, ఎవరికి ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. ఇది స్వతంత్ర భారతదేశం, అందరికీ స్వతంత్రం ఉంది, ఎలా చేయాలనేది నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను ఈ ఛానల్ పెట్టాను. ఇదేనండి మనకు ఉన్న ప్రాబ్లము. మంచి అయితే ఎవరో తీసుకోరు. ప్రస్తుత రోజుల్లో మీరు చెడ్డగా ఏదైనా కామెంట్స్ చేయండి, చెడ్డగా ఏదైనా చేయండి, ఎవరినైనా ట్రోల్ చేయండి, ఖచ్చితంగా అవి న్యూస్ చూస్తారని నేను చెప్పాను. ఓకే అండి, మేము అలా ట్రోల్స్ చేసి ఒకరి మీద కామెడీ చేసి ఒకరిని ఏదో బాధ పెట్టి చేయాల్సినంత నెగిటివిటీ మా దగ్గర లేదు కాబట్టి మా ఛానల్స్ చూడరని మేము డిసైడ్ అయ్యామండి. అయినా కూడా మా ఛానల్లో మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఛానల్స్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి, చిన్న చిన్న వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఆదరించకపోయినా నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.